ఒకళ్ళ ఆయిల్ని ఇంకొకళ్ళు ధ్వంసం చేసుకున్నారు. ఇజ్రాయెల్కి సంబంధించిన ఆయిల్ క్షేత్రాల మీద దాడి జరిగింది ఇరాన్ ద్వారా. అలాగే ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ ఉత్పత్తి చేసేటటువంటి కేంద్రాలు, సరఫరా చేసే కేంద్రాల మీద దాడి చేసింది ఇజ్రాయెల్. అలాగే గల్ఫ్ దేశాలైనటువంటి సౌదీ అరేబియా, దుబాయి, ఖతారు, బహ్రెయిను, ఒమను ఇట్లాంటి దేశాలలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాల మీద దాడులు చేసింది ఇరాన్. ఒకళ్ళ ఆయిల్ నిక్షేపాల మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడం వలన హార్ముజ్ జలసంధి దగ్గర ప్రాబ్లం తగ్గినా కూడా బ్యారెల్ ధర మొన్న $119 దాకా వెళ్ళి ఆ తర్వాత వెనక్కి వచ్చి $80 వచ్చి నిన్న మళ్ళీ 90కి వచ్చి ఇవాళ $100 క్రాస్ చేసింది. తద్వారా మళ్ళీ ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరగబోతున్నాయి. దీన్ని అదే మొన్న ఇరాన్ గనక శపించినట్టు లేదా వార్నింగ్ ఇచ్చినట్టు $200కి వెళ్ళే విధంగా చేస్తుందా అన్నటువంటిది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.